ఒక అమ్మాయి చచ్చిపోయిందని అంటే ఆన్ని చంపింది కాక కొండపోయి పోలీస్ స్టేషన్లో జైల్లో వేసి మేపుతుర్రు. జైళ్ళల్లో ఎంత రక్షణ ఉన్నదో తెలుసా చంపిన వాళ్ళకు? 3 పొంటలు అన్నం పెడుతుర్రు. ఈడ ఎంపీ పోతాడు నరకం చూపించి ఒక అమ్మాయిని ఎంత దారుణంగా పొడిచి చంపిర్రు. నరకం ఆడ పోలీస్ స్టేషన్లో నరకం చూపించుకుంటే చంపాల, దాన్ని శిక్ష అంటారు. లేకపోతే ఇప్పుడు ఎంపీ రావు నీకు చేతికి దొరికిందా క్షణంలో చంపేయాల, దాన్ని సరైన శిక్ష అంటారు. వీళ్ళని చంపిన బిడ్డని చంపిన 4 కొండపోయి గన్లా పెట్టి మేపుతురు అంటే దాన్ని ఏం శిక్ష అంటారు? దానికి అర్థం 5 లక్షల రూపాయలు ముందే మాట్లాడుకున్నాడు, లాయర్లకు ఇచ్చాడు. ఎవరు చెప్పారమ్మా? నేను పేరు చెప్పను, ఇది అబద్ధమా నిజమా మీరు తెలుసుకోర్రి. లాయర్తోని మాట్లాడు ఇప్పటికి 8 లక్షల రూపాయలు ఇచ్చిరట. చట్టం అమ్ముడు పోతుంది. నేను వాళ్ళని అంటలేను. వైష్ణవిని చంపక ముందే డబ్బులు ఇచ్చేసారా? ముందే డబ్బులు ఇచ్చిరట. నా బిడ్డని చంపకుండా ఒక్కొక్కటి ఇప్పుడు రిపోర్ట్లు ఎందుకు రాలేవు సార్ తెలుసా మీకు? పోలీస్ స్టేషన్లకు పోతే అది సర్కారు హాస్పిటల్కి పోతే ఇలా ఎంత రేపు రిపోర్ట్లు వస్తాయంట, పోనీ 4 రోజులకు వస్తాయట. ఇప్పటికి నెలే ఆ రిపోర్ట్లు బయట పెట్టొద్దని లంచాల మీద లంచాలు ఇస్తుర్రట. లంచాలు తీసుకునేటోళ్ళు ఉన్నారు, ఇచ్చేటోళ్ళు ఉన్నారు. మరి చచ్చిపోయిన వాళ్ళకి సాక్ష్యాలు ఏంటి? మరి మాకు ఇప్పుడు ఏం న్యాయం ఎట్లా జరగాల? వాళ్ళని ఎందుకు వస్తుర్రు అట్లా? భూమి మీద నేను ఇసబెడతారు కావచ్చు అనుకుంటే నేను ఇసబెట్టేదాన్ని కాదు. నా పానం పోయినా నా జీవితం తక్కనే కావచ్చు. నాకు డబ్బు ఉన్నదా లేదా అది వెనకసిరి విషయం. డబ్బుతో నేను ఎవరిని కొనలేను. ఇప్పుడు ఆ అమ్మ ఇంకా 10 లక్షలు 5 లక్షలు ఇస్తే ఆమె 10 లక్షలు ఇస్తే ఆమె దిక్కు మాట్లాడుతుంటే ఆ చట్టం ఏమంటారు గుర్తునా? కుక్క చట్టం అంటారు దాన్ని. నన్ను చట్టం వచ్చి కొట్టినా సరే నేను తప్పుగా మాట్లాడతలేను. ఎందుకంటే వాళ్ళు లంచాలు ఇస్తే లంచాలు తీసుకోవద్దు. లంచాలు తీసుకున్నాడు ప్రూవ్ చేయాలి కదమ్మా. ఇప్పుడు వాళ్ళు నిజంగా డబ్బులు తీసుకున్నారా లేదా? ఇప్పుడు ప్రూఫ్ ఉన్నదా లేదా రేపటి నుంచి నేను మొదలు పెడుతున్నా.